ప్రత్యేక బృందంగా నా ప్రత్యేక ధన్యవాదములు. మేము గత 15 సంవత్సరాల నుంచి ఎంపీఓగా వర్క్ చేస్తున్నాము. మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు 2012లో డిఎస్ రిక్రూట్మెంట్ స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా పనిచేయాలని మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మమ్మల్ని వెట్టి చాయకి చేయించుకోవడం జరిగింది. కాకపోతే మాకు సరైన గుర్తింపు లేకుండా పోయింది. అదేవిధంగా ఆయన సీఎం వచ్చిన తర్వాత గౌరవ మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం వచ్చిన తర్వాత మాకు సరిగా నెల జీతాలు వచ్చేవి కాదు. 3 నెలలకోసం 5 నెలలకోసం జీతాలు వచ్చేవి. మా డిమాండ్స్ ఏమంటే ప్రత్యేకంగా ఎంపీఓలకి కనీస ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. తర్వాత ఈ సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు ఇవ్వాలి. ఎందుకంటే నిధి పోర్టల్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు మాకు దరిచేరవు. ఇప్పటికే చాలని జీతంతో మేము బతుకుతున్నాం. దయచేసి మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనే మా మీద దయ ఉంచి మీరందరికీ దేవుడి మాదిరిగా ఉండి ముందు సమస్యలన్నీ పరిష్కరిస్తారు. కాబట్టి మా సమస్య మీ దృష్టికి తీసుకుపోతున్నాం. పాత్రికేయ సోదరుల ద్వారా దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్క ఎంపీఓలు మేము ఈరోజు 20 నుంచి 25 వరకు సహాయ నిరాకరణ ఉద్యమం చేపడుతున్నాం. మాకు సహకరించిన అన్ని అసోసియేషన్ ఉద్యోగ సంఘ మిత్రులకు, తర్వాత దానిలో ముఖ్యంగా మేము రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని పత్రికా బృందం తెలియజేయడం ఏమనగా సీఎం గారికి అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి అయితేనేమి మా మీద దయ ఉంచి మా ఉద్యోగ భద్రత కల్పించి తర్వాత మమ్మల్ని మాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, లేకపోతే మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలని జీవితంతో మేము బతుకుతున్నాము. దయచేసి మా మీద దయ ఉంచి మాకు ఉద్యోగ భద్రత తర్వాత ఉద్యోగ భద్రత కనీస వేతనం చట్టం అమలు చేయాలని, అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్స్ ఇవ్వాలని, అదేవిధంగా మాకు ఇప్పుడు జీతాలు వచ్చేసి నిధి పోర్టల్ ద్వారా ఇస్తామంటున్నారు. నిధి పోర్టల్ ద్వారా ఇస్తే మాకు ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రావు. నిధి పోర్టల్ కాకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారా మాకు జీతాలు ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాం. దయచేసి పత్రికా బృందం ఈ విషయాన్ని సీఎం గారికి అయితే డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తుందిగా మనవి చేసుకుంటున్నాం.